అదేంటమ్మా ఇతను ఎందుకు తీసుకొచ్చారు? పట్టుకోండి ఫస్ట్ నాన్న, ఎక్కించండి. ఏంటమ్మా ఇతను ఎందుకు తీసుకొచ్చారు? నాన్న అవన్నీ తర్వాత చెప్తాం. ముందు మేము డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాం. అంతవరకు విని జాగ్రత్తగా చూసుకోండి. సరే మీరు వెళ్ళి త్వరగా రండి. జాగ్రత్త వెళ్ళండి. కనిష్కని తీసుకొస్తానని ఇతన్ని తీసుకొచ్చారు. ఈ కేసుకి ఇతనికి సంబంధం ఏముందమ్మా? మ్యాటర్ మొత్తం వాడి దగ్గరే ఉంది. అవును, ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడానికి కారణం వీడే. అందుకోసం పెద్ద కుట్ర చేశారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదే ఉంది నాన్న. వీడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే ఆ ఎస్ఐ 4 దెబ్బలు కొడతాడు. అప్పుడు వీడు జరిగిందంతా నిజం చెప్తాడు. ముందు పదండి పదండి అక్క. సరే కూర్చోండి. అక్క వీడిని మామూలుగా వదలకూడదు. వీడు మీకే ద్రోహం చేస్తాడా? ఏంటయ్యా? సార్ వీడు ఏం లేదండి, వీళ్ళంతా రౌడీలా ఉన్నారు. చూడండి చూడండి, నన్ను ఎలా కొట్టారు. చంపేయలేదు, సంతోషించు. నువ్వు చేసిన పనికి నిన్ను ఏం చేసినా తప్పులేదు. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో ఎస్ఐ గారు అడుగుతున్నారు కదా, చెప్తావా లేదా? ఏయ్ చెప్పరా, ఏం జరిగిందో నీ నోటితో నువ్వే చెప్పు. ఏయ్ చూడండి, నా గురించి మీకు తెలీదు. అనవసరంగా ఎక్కువ చేసి రిస్క్లో పడకండి. ఏయ్ ఏంట్రా బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నావా? చూసారా సార్, చూసారా వీడు మీ ముందు ఎలా బెదిరిస్తున్నాడు? చెప్పరా, నిజం చెప్పు సార్కి. చూడండి ఎస్ఐ గారు, వీళ్ళని నమ్మొద్దు. ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం వీళ్ళంతా వచ్చి నన్ను దౌర్జన్యం చేస్తున్నారు. మీరు లైట్ తీసుకోండి. సార్, పబ్లో ఇతను ప్రత్యక్షంగా మాట్లాడడం మేమిద్దరం చూసాం. అవును సార్, వీడు నా అల్లుడిని తప్పుడు కేసులో ఇరికించి వీళ్ళు పబ్బుల్లో పార్టీలు చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు చూశారు కదా సార్ ఎలా నటిస్తున్నాడు. అవునండి, ఇందాక వీళ్ళు పబ్లో మాట్లాడుకున్నదంతా మేము విన్నాం. రేయ్ మరి అదిగో చెప్పు, అసలు నిజమేంటో చెప్పు. అన్యాయంగా మా ఆయన నా కేసులో ఇరికించావు కదరా. ఆయన ఏ తప్పు చేయలేదు. మా ఆయన జైలుకి పంపుతావా? చెప్పరా, చెప్పు. చెప్తావా లేదా చెప్పు. రేయ్ చెప్పరా. వీడు ఊరికే ఎందుకు చెప్తాడు నాన్న? నిజం చెప్పేలా మనమే చెయ్యాలి. అవును, రేయ్ చెప్పు, నిజం చెప్పు. నా భర్తను ఎందుకు ఇరికించా చెప్పు. అమ్మా ఆగమ్మా, ఆగమంటుంటే. చెప్పరా, ఎందుకు ఇదంతా చేసావో చెప్పు. చెప్తాను చెప్తాను చెప్తాను. అది చెప్పు. రేయ్ నిన్నే అడిగేది, చెప్పు. చెప్తాను చెప్తాను. అది అసలు ఏం జరిగిందంటే అది ఆగండి ఆగండి.
ఎస్ఐ గారు ఇది? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? స్టేషన్లో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా? నిజం బయట పెట్టి న్యాయాన్ని నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. అర్థం అవట్లేదా? ఏయ్, ఏది నిజం? ఏంటి న్యాయం? అభం శుభం తెలియని మా ఆయన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టి చిత్రహింసలు పెట్టి చేయని తప్పుని ఒప్పుకునేలా చేయడమేనా మీ న్యాయం? ఆ? సార్, మీరు తన మాటలు ఏమి నమ్మొద్దు సార్. నా అల్లుడికి అన్యాయం జరిగింది, అందుకే వాడితో నిజం చెప్పించాలని మేము ఇక్కడికి తీసుకొచ్చాం. అది మీరెలా డిసైడ్ చేస్తారు? ఆ? మీరెలా చేస్తారు? ఏయ్, ఎక్కువ మాట్లాడకు. మీ ఆయన ఏం చేస్తాడో మాకు మొత్తం తెలుసు. నువ్వు నీ భర్త పబ్లో ఏం మాట్లాడుకున్నారో మొత్తం మేము విన్నాము. పైపెచ్చు ఇక్కడికి వచ్చి మీ ఆయనకి వత్తాసు పలుకుతున్నావా? హా? ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నా. మేము అలా మాట్లాడుకున్నట్టు మీరు విన్నట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఏ ప్రూఫ్తో నా భర్తను తీసుకొచ్చారు చెప్పండి. కానీ నా దగ్గర ప్రూఫ్ ఉంది. ప్రూఫా? ప్రూఫ్ మీ దగ్గర ఉండటం ఏంటి మేడం? ఏం మాట్లాడుతున్నారు? మీకు తెలుస్తుంది సార్, మీరే చూడండి.